I teach English grammar, right ma, for various competitive exams, right ma. So మనము ఇంగ్లీష్ గ్రామర్ అనేది మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించింది ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకోబోతాం ఇప్పుడు, రైట్. సో వెన్ ఐ సే దిస్, రైట్ మా, వెన్ ఐ సే దిస్ ఇంగ్లీష్ మరి విత్ రెస్పెక్ట్ టు ఏ ఎగ్జామ్ సార్, మరి మనకు ఎస్ఐ సిలబస్ ఉంటుంది, రైట్ మా, కానిస్టేబుల్ సిలబస్ ఉంటుంది, లైక్ గ్రూప్ 4, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1, మరి సివిల్ సర్వీసెస్ స్థాయి వరకు ఉంటుంది ఈ ఇంగ్లీష్ గ్రామర్ అనేది. జనరల్గా అయితే కనుక మనము రైట్ మా జనరల్ ఇంగ్లీష్ అనేది అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది, రైట్ మా. సో దిస్ వుడ్ బి ద ఫండమెంటల్ టు ఎవ్రీవన్, ఎవ్రీ స్టూడెంట్ హూ ఇస్ ఆస్పైరింగ్ ఫర్ ఇంగ్లీష్, రైట్ మా. సో ఇంగ్లీష్ను ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దాన్ని క్రాక్ చేయాలి అనే ఉద్దేశంతో, రైట్ మా, సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ బేసిక్ ఇంగ్లీష్, వెన్ ఐ సే బేసిక్ ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్, రైట్ మా, జనరల్ ఇంగ్లీష్ అనేది అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఆల్ రైట్. సో ఇక్కడ మనకు అందరికీ తెలిసిన విధంగా సిలబస్కి వచ్చే వరకు, రైట్ మా, సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో, రైట్ మా, సో తప్పకుండా ఇంగ్లీష్ అనే పోర్షన్ ఇస్తున్నాడు, తప్పకుండా ఇంగ్లీష్ సిలబస్ ఉంటుంది, రైట్. సో దాంట్లో టాపిక్స్ ఏం కవర్ చేస్తాడు అని అంటే కనుక, రైట్ మా, భాషా భాగాలు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, రైట్ మా, దీంట్లో నుండి మనకు కానిస్టేబుల్ ఎగ్జామ్ అయితే కనుక 1 to 2 మార్క్స్, లేదా టెట్ ఎగ్జామ్, డిఎస్సి ఎగ్జామ్ అయినా కూడా 1 to 2 మార్క్స్ వచ్చే సందర్భంగా ఉంటుంది, రైట్ మా. సో ఈ విధంగా అఫ్ కోర్స్ ఎస్ఐలో కూడా మీకు కూడా తెలుసు, ఎస్ఐలో ఇది మనకు ఏంటి మా, రిటర్న్ కాకుండా కూడా మనకు ఆబ్జెక్టివ్ టైప్ కూడా అడుగుతున్నాడు, రైట్. సో లెటర్ రైటింగ్ కానీ, కాంప్రహెన్షన్ ప్యాసేజ్ కానీ, హీ యూస్ టు ఆస్క్ బిఫోర్ వాట్ 2015 or 2014, బట్ ఆఫ్టర్ దాట్ హీ హ్యాస్ ఇంక్లూడెడ్ ఆబ్జెక్టివ్ టైప్ ఆల్సో, రైట్. సో కాబట్టి కొంత మనము ఈ గ్రామర్ అనేది మనం తెలుసుకుంటే తప్పకుండా మనకు ఆ బేసిక్స్ అనేది స్ట్రాంగ్ అవుతాయి, రైట్. సో భాషా భాగాలు, తర్వాత కాలాలు, టెన్సెస్, రైట్ మా, టెన్సెస్, తర్వాత టెన్సెస్ నుండి తప్పకుండా 3 to 4 మార్క్స్, రైట్ మా. ఇంగ్లీష్ మొత్తానికి ఆయువు పట్టు ఏంటి అని అంటే కనుక టెన్సెస్ అంటారు, రైట్. సో ఇఫ్ యూ హ్యావ్ కమాండ్ ఓవర్ టెన్సెస్, 80% ఆఫ్ యువర్ వర్క్ ఈస్ డన్, రైట్ మా. మీ పని 80% అయిపోయినట్టే. టెన్సెస్ నుండే మిగతాయన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్తూ ఉంటాం, రైట్ మా. సో అది ఎలా మనము ఉంటుంది అనేది నేను సపరేట్ టాపిక్ తీసినప్పుడు మీకు అర్థమవుతుంది, ఆల్ రైట్. సో టెన్సెస్. నెక్స్ట్ వచ్చేసి మనకు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. వాయిస్ అనే టాపిక్ నుండి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనే, రైట్ మా, ఈ 2 అంశాలను మనం తెలుసుకుంటాము, రైట్ మా. దీంట్లో నుంచి కూడా 1 to 2 మార్క్స్ అడిగే అవకాశం ఉంటుంది, రైట్. సో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కనుక తీసుకుంటే, రైట్ మా. నెక్స్ట్ 4th డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, రైట్. సో దీంట్లో నుంచి కూడా 1 to 2 మార్క్స్ అడిగే అవకాశం ఉంటుంది, రైట్ మా. 1 to 2 మార్క్స్ అడిగే అవకాశం ఉంటుంది, రైట్. సో నెక్స్ట్ 5th వచ్చేసి మనకు, రైట్ మా, 5th వచ్చేసి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, రైట్ మా. సో ఈ టాపిక్స్ అన్నిటి మీద కూడా కొంత కమాండ్ ఉండాల్సిన అవసరం ఉంటుంది, సో దాట్ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన ఏ క్వశ్చన్ అయినా కూడా మనం సాల్వ్ చేసుకునేట్టుగా ఉంటుంది, రైట్. నెక్స్ట్ 6th వచ్చేసి మనకు, రైట్ మా, 6th వచ్చేసి మనకు, రైట్, ప్రపోజిషన్స్, తర్వాత ఆర్టికల్స్, రైట్ మా. ఇవన్నీ కూడా 1 to 2 మార్క్స్ క్యారీ చేస్తాయి, ఆల్ రైట్. 1 to 2 మార్క్స్, రైట్ మా. నెక్స్ట్ 8th వచ్చేసి, రైట్ మా, మనకు క్వశ్చన్ ట్యాగ్స్, ఆల్ రైట్. సో క్వశ్చన్ ట్యాగ్స్ నుండి కూడా మినిమం 1 మార్క్ అయితే అడుగుతారు, ఇట్ కెన్ గో అప్ టు 2 మార్క్స్ యాజ్ వెల్, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు, రైట్ మా, క్లాజెస్. నెక్స్ట్ phrases, all right, phrases, right ma. Next, so let me write 11th one here, right ma. 11th one వచ్చేసి మనకు, రైట్ మా, phrases కదా. నెక్స్ట్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, ఆల్ రైట్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. నెక్స్ట్ వచ్చేసి మనకు, రైట్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ తర్వాత ఫ్రేజెస్, క్లాజెస్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ తర్వాత ఇఫ్ క్లాజెస్, ఇఫ్తో ఉండే సెంటెన్సెస్, ఇఫ్తో రాసే సెంటెన్సెస్ను ఇఫ్ క్లాజెస్ అంటారు. అది మనము డీటెయిల్గా కూడా చూడొచ్చు, రైట్ మా. సో ఇదంతా కూడా గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్.
టేక్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా పర్వాలేదు, గ్రూప్ 4 స్థాయి నుండి రైట్ మా ఐఏఎస్ స్థాయి వరకు కూడా ఈ జనరల్ ఇంగ్లీష్ అందరూ కూడా వినాల్సిందే రైట్ మా. సో దాట్ మీకు ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది రైట్. ఆ ప్లాట్ఫామ్ నుండి అప్పుడు మీరు స్పెసిఫిక్ అవ్వచ్చు. వెన్ ఐ సే స్పెసిఫిక్, ఇఫ్ ఇట్ ఈస్ గ్రూప్ 1, ఇక్కడ నుండి ఆ ప్యాటర్న్, ఏ ప్యాటర్న్ గ్రూప్ 1లో ఒక ప్యాటర్న్ ఆఫ్ ఆస్కింగ్ ఉంటుందమ్మా రైట్. సో ఆ విధంగా వెళ్ళొచ్చు. అలా గ్రూప్ 4 అంటే ఆ ప్యాటర్న్కి వెళ్ళొచ్చు రైట్. సో ఈ విధంగా ఇది మనం ప్లాట్ఫామ్ అనేది మనం తీసుకుంటే మాత్రం తప్పకుండా మనకు 100% హెల్ప్ అవుతుంది రైట్. సో రాదర్ దాన్ డైరెక్ట్లీ జంపింగ్ ఇన్ టు ద క్వశ్చన్ పేపర్ ఆర్ సాల్వింగ్ ద గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 4, you will have to understand the general English terms right, so that you will get a help so as to crack your particular exam, all right. సో ఈ విధంగా ఇది చూస్తాము. నెక్స్ట్ వచ్చేసి రైట్, ఈ సిలబస్ అంతా కూడా మనము గ్రామర్గా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ vocabulary రైట్ మా, మోస్ట్ ఇంపార్టెంట్ vocabulary. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫేస్ డిఫికల్టీస్ in solving vocabulary, questions related to vocabulary right ma. So when I say vocabulary right ma, so vocabulary సంబంధించింది నేను ఇక్కడ రాస్తాను. ఐ హోప్ you've got this all right. సో ఇది తీసుకున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ vocabularyకి సంబంధించిన రైట్ మా, vocabularyకి సంబంధించిన విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. vocabulary నుంచి ఏం అడుగుతాడు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ vocabulary నుండి మనకు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రైట్ మా. సో సినోనిమ్కి సంబంధించిన క్వశ్చన్స్ రైట్ మా, సినోనిమ్కి సంబంధించిన క్వశ్చన్స్ రైట్. సిమిలర్ మీనింగ్స్, వర్డ్స్ విచ్ హ్యావ్ సిమిలర్ మీనింగ్స్, సినోనిమ్స్. వ్యతిరేక పదాలు యాంటోనిమ్స్ రైట్ మా, యాంటోనిమ్స్ అడుగుతాడు రైట్. తర్వాత హోమోఫోన్స్, పలకడానికి పదాలు రెండు ఒకేలాగా ఉంటాయి, పలకడానికి రెండు ఒకే పదాలుగా ఉంటాయి, కానీ స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంటుంది, మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. హోమోఫోన్స్. డి హోమోనిమ్స్ రైట్ మా, హోమోనిమ్స్. పలకడానికి స్పెల్లింగ్ రెండు ఒకేలాగా ఉంటాయి కానీ అర్థాలు వేరే ఉంటాయి, అది హోమోనిమ్స్లో మనం తెలుసుకోబోతాము రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏకపద ప్రక్షిప్తాలు, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. సెంటెన్స్ ఇస్తాడు రైట్ మా, one word substitutes all right. సెంటెన్స్ ఇస్తాడు, దాన్ని రీప్లేస్ చేసే విధంగా మరి ఒక వర్డ్ దానికి సూటబుల్ ఆప్షన్ క్లిక్ చేయమంటాడు రైట్. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. తర్వాత మనకు జాతీయాలు, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ రైట్ మా, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఇవన్నీ కూడా 1 నుండి 2 మార్కులు, 1 నుండి 2 మార్కులు. అఫ్ కోర్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఎగ్జామ్ రైట్ మా, ద పర్టికులర్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ నుంచి కూడా మారుతూ ఉంటాయి. బట్ జనరల్గా అయితే మాత్రం ఈ విధంగా మనం డివైడ్ చేసుకోవచ్చు లేదా సెగ్రిగేట్ చేసుకోవచ్చు రైట్. నెక్స్ట్ వచ్చేసి రైట్ మా, మిస్స్పెల్డ్ వర్డ్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ కదా రైట్, మిస్స్పెల్డ్ వర్డ్స్ రైట్ మా. ఒక వర్డ్ ఇస్తాడు, దాని స్పెల్లింగ్ కరెక్ట్ అయినా లేదా అని అంటాడు రైట్ మా, కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్న పదాన్ని గమనించండి అని అంటాడు రైట్ మా. సో ఈ విధంగా మిస్స్పెల్డ్ వర్డ్స్లో చూస్తాము రైట్. సో ఈ విధంగా బేసిక్ ఇన్ఫర్మేషన్తో మనం చూస్తాము. నెక్స్ట్ మా, మోస్ట్ ఇంపార్టెంట్ ఈ మధ్యకాలంలో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతున్న టాపిక్ ఫ్రేజల్ వర్బ్స్. సో ఈ విధంగా మనము సిలబస్ను తయారు చేసుకోవచ్చు రైట్ మా. సో ప్రతిదీ కూడా మనము ఈ సిలబస్ అంటే ఈ టాపిక్స్ నుండి మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సే if you are asked a question in terms of English grammar, that question will be related to any of this right ma, any of this topics right ma, ఏ టాపిక్ తోనైనా రిలేట్ అయ్యి ఉండొచ్చు రైట్. సో కాబట్టి మనం సిలబస్ తీసుకున్నాం కదా, మన క్లాస్లో ఏం చేస్తాము అంటే రైట్ మా, ప్రతి టాపిక్ తీసుకుంటాము, దాన్ని రైట్ మా అనలైజ్ చేసి ఆ క్వశ్చన్స్ని అనలైజ్ చేసుకుంటూ రైట్ మా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిద్దాము ఆల్ రైట్. సో దిస్ ఈజ్ యువర్ టిపికల్ సిలబస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంగ్లీష్ రైట్ మా. నెక్స్ట్ సో విషయానికి వచ్చే వరకు రైట్ మా, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి రైట్ మా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైట్. సో విల్ గెట్ టు నో వాట్ ఈస్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రైట్. మనకు తెలుసు పార్ట్స్ అంటే భాగాలు అని తెలుసు రైట్ మా. సో పార్ట్స్ అంటే మనకేం తెలుసు, భాగాలు అని తెలుసు రైట్. మరి లెట్ మీ రైట్ నీట్లీ హియర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వాట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రైట్ మా. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి మనం తెలుసుకుందాం రైట్ మా. సో మీరు కనుక దీన్ని ఫోకస్ చేస్తే కనుక మీకు టెన్సెస్ అయితే ఏంటి, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అయితే ఏంటి, డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ అయితే ఏంటి, టాపిక్స్ అన్ని కూడా ఈజీ అవుతుందమ్మా. ఏంటి అంటే ఒక టాపిక్ ఇంకొక టాపిక్ ఇంటర్లింక్ అయి ఉంటుంది. యూ కెన్ నాట్ ఇగ్నోర్ ఎనీ ఆఫ్ ద టాపిక్స్. ఆల్ ద టాపిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ మా. సార్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి చెప్పరా,
ఎక్కువగా క్వశ్చన్స్ అడిగే అలా ఏమీ ఉండదమ్మా. కాంప్రహెన్సివ్గా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆల్రైట్, ఇంగ్లీష్ అంటేనే ఇక్కడ నుండి ఈ టాపిక్లో నుంచి అడుగుతాడు, ఈ టాపిక్లో నుంచి అడుగుతాడు అని కాదు, అడిగేది ఇంగ్లీష్. రైట్ మా, ఇంగ్లీష్లోని క్వశ్చన్స్. రైట్, సో ఏంటి అంటే మన ఈజీ అవ్వడానికి కోసం మనం టాపిక్స్గా డివైడ్ చేసుకున్నాము, అంతేగాని ఈ టాపిక్ నుంచి మ్యాక్సిమం వెయిటేజ్ ఉంటుంది అలా ఏమీ లేదమ్మా. ఉంటుంది కావచ్చు, కానీ దానికి లింక్ అంతా ఎక్కడ ఉంటుంది, మిగతా వాటిలో కూడా ఉంటుంది. అన్లెస్ యూ నో దాట్ యూ కెనాట్ సాల్వ్ దిస్. రైట్ మా, అన్లెస్ యూ డు నాట్ నో, unless you do not know or unless you know the first question or the first topic, you cannot solve the third topic or fourth topic. Right ma, so అందుకే ఇంటర్లింక్ అయి ఉంటుంది కాబట్టి. రైట్, మరి భాషా భాగాలు అంటున్నాడు. రైట్ మా, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే భాషా భాగాలు అనేది మనందరికీ తెలుసు. రైట్ మా, అయితే సార్ మరి ఎందుకు భాగాలుగా విభజించారు, భాగాలుగా భాషను ఎందుకు విభజించారు అంటే, రైట్ మా, సో వెన్ ఐ సే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ వర్డ్స్. రైట్ మా, వర్డ్స్, పదాలు. భాషకు పదాలు ఉంటాయి, yes or no. రైట్ మా, ఆ పదాలు ఎన్ని రకాల పదాలు ఉన్నాయి అని అంటే గనక 8 రకాల పదాలు ఉన్నాయి. అంటే మనము ఇంగ్లీష్లో వాడే పదాలు, టిపికల్ వర్డ్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ ఇంగ్లీష్ విల్ బి ఆర్ వుడ్ బి 8 parts. హౌ మెనీ పార్ట్స్? 8 parts. 8 రకాలుగా ఉంటాయమ్మా. అవి మనము నౌన్కు చెందిన పదాలు అనగా ఒక వాక్యములో, రైట్ మా, సో ఒక వాక్యములో మనకు ఒక వాక్యం ఉందనుకోండి, వాక్యము అంటే నథింగ్ బట్ ఏంటమ్మా, గ్రూప్ ఆఫ్ వర్డ్స్. గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి అంటే తప్పకుండా ఆ వర్డ్ నౌన్కు చెందినైనా ఉండొచ్చు, ప్రనౌన్కు చెందిందైనా ఉండొచ్చు. రైట్ మా, ప్రనౌన్కు చెందిందైనా ఉండొచ్చు. రైట్, నెక్స్ట్ నౌన్, ప్రనౌన్, గుణాన్ని తెలియజేసే పదము అడ్జెక్టివ్ అయినా ఉండొచ్చు. రైట్, నెక్స్ట్ రైట్ మా, యాడ్వర్బ్ అయినా ఉండొచ్చు. రైట్, సో ఏ పదమైన అనగా ఒక వాక్యంలో మనం పదాలు అంటే మనం ఏదైనా మాట్లాడినప్పుడు ఇంగ్లీష్లో లేదా అది ఏ లాంగ్వేజ్ అయినా సరేనమ్మా, భాషా భాగాలు ప్రతి దాంట్లో ఉంటాయి. అంటే ఆ క్లాస్ ఆఫ్ వర్డ్స్ నథింగ్ బట్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ అంటాము. రైట్, సో యాడ్వర్బ్, నెక్స్ట్ వర్బ్, నెక్స్ట్ వచ్చేసి కంజంక్షన్. రైట్ మా, కంజంక్షన్, నెక్స్ట్ 5, 6, 7. రైట్, రైట్ మా, ప్రపోజిషన్, విభక్తి ప్రత్యయాలు. రైట్ మా, నెక్స్ట్ ఇంటర్జెక్షన్, ఆశ్చర్యార్థకాలు అనగా కాన్సెప్ట్ ఓరియంటేషన్లో వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. ఒక వాక్యములో, వాక్యం ఈజ్ నథింగ్ బట్, సెంటెన్స్ ఈజ్ నథింగ్ బట్ వాట్, గ్రూప్ ఆఫ్ వర్డ్స్, పదాల అమెరికా అని అంటారు. అయితే ఆ పదాలు ఇండివిజువల్ పదాలు. రైట్ మా, ఇండివిజువల్ పదాలు వాటి యొక్క పనిని బట్టి 8 రకాలుగా విభజించారు. అనగా ఇంగ్లీష్లో 8 రకాల వర్డ్స్ ఉన్నాయి. అంటే ఇంగ్లీష్లో ఒక పదం కనిపించిందంటే తప్పకుండా అది నౌన్గా అయినా అవ్వచ్చు, ప్రనౌన్ అయినా అవ్వచ్చు. రైట్ మా, ఇంటర్జెక్షన్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎలా చెప్తాం సార్ ఇది పలానా నౌన్, ఈ వర్డ్ పలానా నౌన్ అని, ఈ వర్డ్ ప్రనౌన్ అని ఎలా చెప్తాము అంటే వాక్యంలో వాటి పనిని బట్టి చూసుకుంటాము. మ్యాక్సిమం వాక్యంలో అవి పని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సే ఐఎమ్ హియర్. రైట్, నేను ఇక్కడ ఉన్నాను. వాట్ ఆమ్ ఐ సో కాల్డ్? నన్ను ఏమని పిలుస్తారమ్మా? టీచర్ అంటారు. ఏమంటారమ్మా? టీచర్. వింటున్నారు కాబట్టి మిమ్మల్ని ఏమంటారమ్మా? స్టూడెంట్ అంటారు. అదే నేను ఇంటికి వెళ్తే మా అబ్బాయి నన్ను టీచర్ అంటాడా? ఏమంటాడు? నానా అని అంటాడు. అంటే నా పనిని బట్టి, నేను చేసే పనిని బట్టి నాకు ఒక పేరు ఇస్తారు. అలానే పదాలు కూడా అవి చేసే పనిని బట్టి 8 రకాలుగా విభజించారు. ఎలక్ట్రీషియన్, రైట్ మా, సో బ్యూటీషియన్, టీచర్. ఎలా అయితే సొసైటీలో కూడా ఇలా డివైడ్ చేశారో ఇంగ్లీషులోని పదాలను కూడా అవి చేసే పనిని బట్టి ఇలా డివైడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ సే పేరు పెట్టే పని, పేర్లన్నిటిని సూచించే నేమ్ ఏంటమ్మా? నౌన్. పేరు పెట్టే పని చేస్తుంది అంటే ఏమంటారు? నౌన్ అంటారు. పేరుకు బదులుగా వాడుతున్నారు అని అంటే ప్రనౌన్ అంటారు. yes or no? అంటే ఇది యూనివర్సల్. ఇప్పుడు టీచ్ చేసేవాడిని ఏమంటారమ్మా? ఎలక్ట్రీషియన్ అని ఏమన్నా మారదు కదా. 100%. అలానే ప్రతి ఒక్క పదానికి వాక్యంలో అవి చేసే పనిని బట్టి, ఎలా అయితే సొసైటీలో మనం చేసే పనిని బట్టి మనకు పేరిస్తారో పదము వాక్యములో ఏం చేస్తుంది దాన్ని బట్టి మనము దాన్ని డివైడ్ చేస్తాము. లేకపోతే కొన్ని కోట్ల పదాలు ఉంటాయి, లక్షల పదాలు ఉంటాయి, కోట్ల పదాలు ఉంటాయి. yes or no? అవన్నీ ఎలా గుర్తుపెట్టుకుంటాము అంటే 8, అంటే ఆన్ ద హోల్ దెర్ ఆర్ 8 kinds of words. గుర్తుపెట్టుకోండి. ఎన్ని కైండ్స్ ఆఫ్ వర్డ్స్ అమ్మా? 8. సార్ అసలు ఎన్నిసార్లు మాట్లాడుతుంటే అసలు కొత్తగా వింటూ ఉంటాము. ఎన్ని పదాలు కొత్తగా పదాలు వినబడుతూ ఉంటాయి. ఎన్ని పదాలు వినబడ్డా వాటి జాతిని తెలుసుకోండి. అంటే ఎన్ని జాతుల పదాలు ఉన్నాయమ్మా? 8 జాతుల పదాలు ఉన్నాయి. రైట్, సో ఇవన్నీ కూడా
ఇది ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకుందాం. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్మా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది జనరల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైట్మా. సో ఇక్కడ రైట్మా సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది చూసారు కదా, భాషా భాగాలు అంటే ప్రతి వర్డ్ రైట్మా ఇంగ్లీష్లోని ప్రతి వర్డ్ ఎవ్రీ వర్డ్ ఈస్ డివైడెడ్ ఇంటూ 8 కేటగిరీస్. ఎలా? అకార్డింగ్ టు ద వర్క్ దాట్ దే డూ, అకార్డింగ్ టు ద ఫంక్షన్ దాట్ దే డూ ఇన్ అ సెంటెన్స్. సెంటెన్స్లో ఆ పదం యొక్క పనిని బట్టి 8 రకాలుగా విభజిస్తాము. ఆల్ రైట్. సో ఈ విధంగా మనము చూసుకోవాల్సిన అవసరం ఉంటుందమ్మా. ఆల్ రైట్. సో ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. రైట్, ఇక్కడ ఎస్ మరి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది చూద్దాం. రైట్ మా. ఎస్, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. రైట్, క్వశ్చన్ నెంబర్ 1. రైట్, I gave her a gold ring. రైట్ మా, జాగ్రత్తగా గమనించాలి, ఫోకస్ చేస్తూ వినండి తప్పకుండా. ఈ క్లాసెస్ అయిపోయే వరకు ఐ గ్యారంటీ యూ, నేను గ్యారంటీ ఇస్తాను, మీకు ఆ ఇంట్రెస్ట్ కలుగుతుందమ్మా. ఇంగ్లీష్ను తప్పకుండా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎవరికైతే ఇంగ్లీష్ అవసరం ఉంటుందో రైట్మా, ఎవరికి అవసరం ఉంటుందమ్మా, ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఇంగ్లీష్ లేనిదైతే ముందుకు వెళ్ళడం కొంత అసాధ్యంగానే కనబడుతుంది. ద రీజన్ ఈజ్ ఏంటి అంటమ్మా, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. కొంత ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. కానీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత ఆ బుక్ మిమ్మల్ని వదిలిపెట్టదు. లేకపోతే ఏమవుతుంది, మీరు బుక్ను వదిలేసేస్తారు. రైట్ మా, ఇంగ్లీష్ అనగానే పారిపోయే సందర్భం ఉంటుంది. డెవలప్ ఇంట్రెస్ట్ ఫస్ట్. రైట్ మా, సో అది చూసుకోండి. రైట్ మా. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి క్వశ్చన్స్ ఎలా ఉంటున్నాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అనేది మనం తెలుసుకోబోతున్నాం. రైట్. సో క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి ఐ గేవ్ హర్ అ గోల్డ్ రింగ్ అంటున్నాడు. రైట్ మా, అండర్లైన్ చేశాడు. రైట్ మా, గోల్డ్ అండర్లైన్ చేశాడు, గోల్డ్ను. రైట్ మా, ఆప్షన్స్ ఇచ్చాడు. ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చాడు అని అంటే ఐడెంటిఫై the underlined parts of speech. Right ma, identify the underlined parts of speech. Right ma, identify చేయమంటున్నాడు the underlined parts of speech ను. ఆప్షన్స్ ఇచ్చాడు. రైట్ మా, adjective అన్నాడు. రైట్ మా, అడ్జెక్టివ్ అన్నాడు. బి, ప్రొనౌన్ అన్నాడు. తర్వాత రైట్ మా, సి నౌన్ అన్నాడు. డి రైట్ మా, డి వర్బ్ అన్నాడు. ఏమన్నాడమ్మా, వర్బ్. సో ఇంకొక క్వశ్చన్ కూడా ఇస్తాను చూడండి. రైట్, సిమిలర్ క్వశ్చన్. రైట్, క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి రైట్ మా, గోల్డ్ ఈజ్ ఏ precious metal. Gold is a precious, right ma, gold is a precious metal. అండర్లైన్ చేశాను గోల్డ్ను. రైట్ మా, ఈ క్వశ్చన్ నెంబర్ 2 కూడా సిమిలర్ ఆప్షన్స్ ఉన్నాయి. రైట్ మా, సో ఏమన్నాడు, ఐడెంటిఫై చేయన్నాడు ఇచ్చిన భాషా భాగాన్ని. రైట్ మా, అండర్లైన్ చేసిన భాషా భాగాన్ని. అయితే ఇక్కడ గోల్డే ఉంది, ఇక్కడ గోల్డే ఉంది. రైట్ మా, సో కుడ్ యూ ప్లీజ్ ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. రైట్ మా, సో విషయం ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి. రైట్ మా, ఇవన్నీ చిన్న టెక్నిక్స్ అమ్మా. అంటే వెరీ బేసిక్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రామర్ లేకుండా, అంటే మరీ బేసిక్ లెవెల్లో నుంచి కొంత కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. బట్ 50 to 60% ఆఫ్ ద క్వశ్చన్స్ రైట్ మా, 50% ఆఫ్ ద క్వశ్చన్స్ ఇన్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొన్ని ట్రిక్స్ ద్వారా మనము చూసుకోవచ్చు. అది ఎలానో చెప్పడానికి ప్రయత్నిస్తాను. ప్రతి దాంట్లో కొన్ని ట్రిక్స్ ఉంటాయమ్మా. బట్ ట్రిక్స్ విల్ నాట్ ఆల్వేస్ వర్క్అవుట్. ట్రిక్స్ ఉన్నాయి కదా అని మొత్తం ఉపయోగిస్తే అది కాన్సెప్చువల్ లెవెల్లో వెళ్ళాలి. కాన్సెప్ట్ తెలుసుకున్న తర్వాత ట్రిక్స్ తీసుకుంటే బాగానే ఉంటుంది. కానీ ఇంగ్లీష్ను మనం చాలా దూరం పెడుతున్నాము రైట్మా. సో భయపడి, అంటే అది అసలు అర్థం కానట్టుగానే ఉంటుంది అని మీరు ఆలోచిస్తున్నారు. కాబట్టి కొన్ని ట్రిక్స్ ద్వారా మనకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకుని ముందుకు వెళ్ళొచ్చు. రైట్. సో విషయం ఏంటంటే గోల్డ్ అనేది అండర్లైన్ చేశాను కదా. రైట్ మా, మరి అడ్జెక్టివ్ అది ఏ భాషా భాగానికి చెందింది? సో ఈజ్ ఇట్ అడ్జెక్టివ్ ఆర్ ప్రొనౌన్ ఆర్ నౌన్ ఆర్ వర్బ్? రైట్ మా, వర్బ్ అంటే క్రియ అని అంటాము. మరి క్రియ అయితే కాదు, ఇదైతే ఎలిమినేట్ చేస్తాము. యస్ ఆర్ నో? రైట్ మా, ఇదైతే ఎలిమినేట్ చేస్తాము. ఆఫ్ కోర్స్ ఎలిమినేట్ అయ్యింది. ఎందుకంటే వర్బ్ అంటే ఏంటమ్మా, ఐ కిల్డ్ యూ, షీ కిల్స్ హిమ్, కిల్, ఈ విధంగా మనము వర్బుల్ అని అంటాము. ఇదైతే క్రియ కాదు కాబట్టి వర్బ్ ఫస్ట్ గోలో వెళ్ళిపోతుంది. అవునా? రైట్. నెక్స్ట్ అయితే
జనరల్గా అందరూ చేసే పని ఏంటి అంటే కనుక నౌన్ అని మార్క్ చేస్తున్నారు. ఏంటమాది నౌన్, ఎందుకంటే గోల్డ్ అనేది ఒక మెటీరియల్ కదా. ఎస్ ఆర్ నో, గోల్డ్ అనేది ఒక మెటీరియల్ పేరు, అది ఒక మెటీరియల్ పేరు. ఒక మెటీరియల్ పేరు కాబట్టి తప్పకుండా అది మరి మెటీరియల్ పేరు అని అంటే పేర్లను సూచించేది నామవాచకము నౌనే అవుతుంది కదా. ఎస్ ఆర్ నో, ఆ విధంగా అనుకొని మనం ఏం చేస్తామంటే సి నౌన్ అని క్లిక్ చేస్తున్నాము. కానీ చూడమ్మా ఏంటి అంటే ఐ గేవ్ హర్ ఎ రింగ్ అన్నాడు. రైటమ్మా, నేను తనకు ఒక రింగ్ ఇచ్చాను. ఏ రింగ్? గోల్డ్. అంటే రింగ్ అనేది ఏమవుతుందంటే నౌన్ అవుతుందమ్మా. ఏమవుతుంది? నౌన్. రింగ్ చేతికి పెట్టుకుంటాం కదా, నౌన్. ఏ టైప్ ఆఫ్ రింగ్ అంటే నౌన్ యొక్క టైపును, నౌన్ యొక్క విశేషణాన్ని చెప్పే పదం ఎప్పుడు కూడా అడ్జెక్టివ్ అవుతుంది. ఏమవుతుందమ్మా? అడ్జెక్టివ్. ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. అదేంటి సార్, గోల్డ్ అనేది పేరు కదా, అది మెటీరియల్ పేరు కదా, అది ఒక మెటీరియల్ కదా, అది పేరు కదా నౌన్. కానీ రైట్మా, నౌనే అవ్వచ్చు, కానీ అది వాక్యంలో ఎలా ఉపయోగపడుతుంది? నౌన్లను మనం విశేషణాన్ని చెప్పేటప్పుడు కూడా అదే నౌన్ను మనం వాడవచ్చు. అర్థమవుతుంది కదమ్మా? రైట్. సో కాబట్టి గోల్డ్ అనేది ఏమవుతుందమ్మా? అడ్జెక్టివ్. దీంట్లో ట్రిక్ ఏ విధంగా ఉంటుంది అంటమ్మా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఆర్టికల్స్ ఏ కనిపించినా, ఆర్టికల్స్ యాన్ కనిపించినా, ఆర్టికల్ ద కనిపించినా, ఈ మూడింటిని ఆర్టికల్స్ అంటారు, మీకు అందరికీ తెలుసు. రైట్మా, దీస్ త్రీ వర్డ్స్ ఆర్ కాల్డ్ వాట్? ఆర్టికల్స్. ఏంటమాది? ఆర్టికల్స్. ఈ ఆర్టికల్స్ ఉన్నప్పుడు తప్పకుండా నౌన్ ఉండాల్సిందే. ఏంటమాది? నౌన్. ఆర్టికల్స్ ఎప్పుడు కూడా ఎవరి కోసం పనిచేస్తాయి? నౌన్స్ కోసం పనిచేస్తాయి. ఆర్టికల్స్ ఆల్వేస్ వర్క్ ఫర్ హూమ్? నౌన్స్. ఆర్టికల్స్ ఎప్పుడు కూడా నౌన్స్ కోసం పనిచేస్తాయి. అయితే ఈ నౌన్కు ముందర వచ్చే పదము అంటే ఆర్టికల్ ఉంది అంటే చివరి వర్డ్ ఏమవుతుంది? నౌన్. నౌన్కు ముందర ఉండే పదము అడ్జెక్టివ్ అవుతుంది. ఏమవుతుందమ్మా? అడ్జెక్టివ్. అంటే మన డెఫినేషన్ ప్రకారంగా నౌన్ గురించి మాట్లాడే, నౌన్ యొక్క విశేషణము చెప్పేది ఏదైతే పదము నౌన్ యొక్క విశేషణము చెబుతుందో, a word that talks about noun or that qualifies a noun is called what? Adjective. ఆ డెఫినేషన్ ప్రకారంగా అడ్జెక్టివ్. ఏంటమాది? అడ్జెక్టివ్. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఏ అండ్ ద తర్వాత నౌన్ ఉంది అని అంటే గనక రైట్మా, నౌన్ అఫ్ కోర్స్ నౌన్ ఉంటుంది గనక కాదు, ఏ అండ్ ద ఉంది అంటే 100% నౌన్స్, బికాస్ ఆర్టికల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ వాట్? నౌన్స్ కోసమే వాడతాము, అవునా? సో కాబట్టి ఏం చేస్తాము అంటే నౌన్కు మొదట వచ్చే పదాన్ని అడ్జెక్టివ్ అంటారు. ఏమంటారమ్మా? అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ను క్వాలిఫై చేసేది, నౌన్ను క్వాలిఫై చేసే పదము అడ్జెక్టివ్ అవుతుంది. అడ్జెక్టివ్ను క్వాలిఫై చేసే పదము యాడ్వర్బ్ అవుతుంది. ఏమవుతుందమ్మా? యాడ్వర్బ్ అవుతుంది. రైట్. సో ఈ విధంగా మనం ఈ ట్రిక్ చూసుకోవచ్చు. సో హెన్స్ ఇదేమవుతుందమ్మా? గోల్డ్ అనేది ఏమవుతుంది? ఎందుకు? ఆర్టికల్ వచ్చింది, మన ట్రిక్ ప్రకారంగా నౌన్ వచ్చింది. నౌన్కు మొదలొచ్చే పదం ఏంటమ్మా? నౌన్కు ఫస్ట్ వచ్చే పదం ఏమవుతుంది అని అంటే ఏమవుతుంది? అడ్జెక్టివ్. రైట్. సో కాబట్టి యువర్ ఆన్సర్ ఈజ్ వాట్? అడ్జెక్టివ్. ఇది వన్ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన సందర్భము. రైట్. నెక్స్ట్ మా సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. దీనికి స్పోకెన్ ఇంగ్లీష్ మొత్తం అంతాను కూడా ఎంతో కష్టపడాల్సిన అవసరం లేదు కదా. ఈ కొన్ని ట్రిక్స్ చూసుకోవచ్చు. మీకు ఈ ట్రిక్స్ చూసుకున్నా కూడా కొంత అర్థమవుతూ ఉంటుందమ్మా. ఇలా ముందుకు వెళ్తుంటే మీరు దాని మీద ఎక్స్పీరియన్స్ సంపాదించుకుంటారు, కొంత నాలెడ్జ్ వచ్చేస్తుంటుంది. రైట్. సో ఈ విధంగా ఒక సబ్జెక్ట్, ఒక లాంగ్వేజ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఆల్రైట్. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. గోల్డ్ ఈజ్ అ ప్రీషియస్ మెటల్. వాట్ ఈజ్ ఆ ప్రీషియస్ మెటల్? వాట్ అనే దానికి క్వశ్చన్ వచ్చింది అంటే తప్పకుండా అది నౌన్ ఆర్ ప్రొనౌన్ అవుతుంది. వాట్ అనే దానికి సమాధానం వచ్చింది అంటే ఏమవుతుందమ్మా? నౌన్ ఆర్ ప్రొనౌన్ అవుతుంది. గోల్డ్ అనేది నౌన్ అవుతుందమ్మా. మరి దీనికి ప్రొనౌన్ కేసు ఏమవుతుంది? ఇట్ అవుతుంది. ఏమవుతుందమ్మా? అది. గోల్డ్ అనేది మెటీరియల్, గోల్డ్ అనేది ఇక్కడ పేరుగా వాడుతున్నాడు. రైట్. ఇక్కడ ఏం చేశాడు? అదే గోల్డ్ అనేది అడ్జెక్టివ్గా వాడాడు. రైట్. సో ఈ విధంగా మనము కొన్ని క్వశ్చన్స్ ఈ విధంగా సాల్వ్ చేస్తాము. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద క్వశ్చన్స్. రైట్ మా. సో ఆస్డ్ ఇన్ వాట్? పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఈ విధంగా మరి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ నౌన్, ప్రొనౌన్ ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ఒకటి తర్వాత ఒకటి ఇవన్నీ డీటెయిల్డ్గా వెళ్ళడానికి మనం 100% ప్రయత్నిద్దాం. రైట్. సో నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ కూడా చూద్దాము. రైట్ మా. సో ఇవన్నీ కూడా కామన్ క్వశ్చన్స్ మా, రిపీటెడ్ క్వశ్చన్స్. రైట్. రిపీటెడ్గా ఇటువంటి మోడల్స్ అడుగుతున్న సందర్భము. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనము మరి సెకండ్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేశారా? రైట్. ఇంతకుముందు అయితే గుర్తుంది కదా, ఏ అండ్ ద తర్వాత తప్పకుండా ఏం రావాలమ్మా? నౌన్ రావాల్సింది. అంటే చివరిగా ఉండేది నౌన్ అవుతుంది. నౌన్కు ముందు ఉండే పదం ఏమవుతుంది? అడ్జెక్టివ్. ఇప్పుడు చూడండి, గోల్డ్ ఈజ్
గోల్డ్ ఈజ్ ఏ మెటల్. గోల్డ్ అనేది ఒక లోహము, రైట్ మా. గోల్డ్ అనేది ఒక లోహము అంటున్నాడు. ఎటువంటి లోహమమ్మా? ప్రీషియస్, ముఖ్యమైనది, రైట్ మా, విలువైనది, విలువైనది అని అంటాము, రైట్. సో ఇక్కడ ఆర్టికల్ వచ్చింది, చివరిగా ఉండేది ఏమవుతుందమ్మా? నౌన్ అవుతుంది. మరి నౌన్కు మొదట వచ్చేది ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. ఏమవుతుంది? అడ్జెక్టివ్. గెటింగ్ ద పాయింట్, రైట్ మా. అది అండర్లైన్ చేసి అడిగితే అది అడ్జెక్టివ్ కిందకి వెళ్తుంది. ఆల్రైట్. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. నెక్స్ట్ మా, ఈ విధంగా ఒకే పదాన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనగా ఒకే పదాన్ని వాక్యంలో ఆ పదం పనిని బట్టి, ఆ పదం యొక్క ఫంక్షన్ను బట్టి మనము అది నౌనా అడ్జెక్టివా ఆ విధంగా మనం డిసైడ్ చేస్తాం, రైట్ మా. నెక్స్ట్, సో ఈ విధంగా ఈ కొన్ని క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, రైట్. నెక్స్ట్ ఆఫ్ కోర్స్ థర్డ్ క్వశ్చన్ కదా, రైట్ మా. ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది మనం చూస్తున్నాము. ఐ ఓన్, ఇవన్నీ టిప్స్ అనేది చూసుకుంటామా. ఏంటి అంటే ఏ యాన్ ద వస్తుంది, ఏ లేదా యాన్ లేదా ద వచ్చినప్పుడు తప్పకుండా నౌన్ ఉండాలి. నౌన్ను వెతకండి ఫస్ట్. యూ హ్యావ్ టు సర్చ్ ఫర్ వాట్ నౌన్. ఎందుకంటే ఏ అండ్ ద ఆర్టికల్స్ ఎప్పుడు కూడా నౌన్ కోసం పనిచేస్తాయి, రైట్ మా. నౌన్ను చూసుకోండి. నౌన్కు ముందుండే పదం ఏంటి, ఈ విధంగా మనము ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఐ ఓన్ ఏ కార్ అన్నాను. ఐ ఓన్ ఏ కార్. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. దిస్ ఈజ్ మై ఓన్ కార్, రైట్ మా. దిస్ ఈజ్ మై ఓన్ కార్. ఇక్కడ ఓన్ అండర్లైన్ చేశాను, ఇక్కడ ఓన్ అండర్లైన్ చేశాను. ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. అండర్లైన్ చేసిన పదం యొక్క భాషా భాగాన్ని గుర్తించండి అంటాడు, రైట్ మా. ఏమంటాడు? వర్బ్ అంటాడు. బి, రైట్ మా. బి, ఐ వర్బ్ అన్నాడు. తర్వాత నౌన్ అంటున్నాడు, రైట్ మా. బి సి కదా, అడ్జెక్టివ్ అంటున్నాడు, రైట్ మా. సి అడ్జెక్టివ్ అంటున్నాడు, రైట్ మా. డి యాడ్వర్బ్ అంటున్నాడు. ఏమంటున్నాడు? యాడ్వర్బ్. సో ఫస్ట్ క్వశ్చన్ కాన్సెప్ట్ చేయండి మా, రైట్. ఐ ఓన్ ఏ కార్ అంటున్నాడు. ఐ ఓన్ ఏ కార్, రైట్ మా. ఏ వచ్చింది, రైట్ మా. ఏ వచ్చింది, ఒకటే పదం ఉంది కాబట్టి ఏమవుతుందమ్మా? నౌన్ అవుతుంది. దీనికి ముందు ఎటువంటి అడ్జెక్టివ్స్ సరిపోయినాయి, అడ్జెక్టివ్స్ లేవు కాబట్టి ఓకే. అండర్లైన్ చేసింది మాత్రం ఓన్ కదా, ఎస్ ఆర్ నో, రైట్ మా. ఐ ఓన్ అ కార్. ఇక్కడ ఏంటి? దిస్ ఈజ్ మై ఓన్ కార్. ఇక్కడ ఓన్ వాడాడు, అక్కడ ఓన్ వాడాడు. మరి భాషా భాగము ఏమంటారు? రెండింటికి కామన్ ఆప్షన్స్ ఇచ్చాను, రైట్ మా. సో విషయం ఏంటి అంటే మా, ఎవరు ఓన్ చేసుకుంటున్నారమ్మా? హూ ఓన్స్ అ కార్. ఎవరు ఓన్ చేసుకుంటున్నారు? ఐ అనేవాడు సొంత, అంటే అతను ఐ ఓన్ అ కార్ అంటే నాకు ఒక కార్ కలిగి ఉన్నాను, రైట్ మా. నా ఆధీనంలో ఒక కార్ ఉంది, నాకు సొంతము, నా కారే అని చెప్తున్నాడు, అవునా, రైట్ మా. ఇక్కడ ఇది ఏమవుతుంది అంటే వర్బ్ అవుతుంది. ఏమవుతుందమ్మా? వర్బ్. ఇక్కడ మొదటగా ఉండేది సబ్జెక్ట్ అవుతుంది, తర్వాత ఉండేది ఏమవుతుందమ్మా? వర్బ్ అవుతుంది. సబ్జెక్ట్, వర్బ్, ఎక్స్ట్రా వర్డ్స్, నథింగ్ బట్ ఈ ఎక్స్ట్రా వర్డ్ ఇక్కడ ఆబ్జెక్ట్ అయ్యింది. ఏమైంది? ఆబ్జెక్ట్. సో ఈ విధంగా వర్బ్. నెక్స్ట్ ఇక్కడ ఓన్ వచ్చే వరకు ఏం చేస్తారంటే, ఓన్ అంటే ఇంకా మనకు తప్పకుండా వర్బే అవ్వాలి అని ఏదేం లేదమ్మా. అంటే ప్రతి పదంలో ఎలా యాక్ట్ చేస్తుంది, ఎలా పని చేస్తుంది. అంత ఈజీ క్వశ్చన్స్ రావట్లే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, గుర్తుపెట్టుకోండి, రైట్ మా. సో కాబట్టి కొంత మనము ఈ విధంగా తెలుసుకొని ముందుకెళ్తే మాత్రం 100% అంటే టేక్ ఇట్ ఈజీ లాగా తీసుకోవద్దు కదా, రైట్. సో మినిమం అట్లీస్ట్ ఒక్కసారి త్రూ అవ్వండి, రైట్ మా. పేజెస్ అన్ని ఏముంది ఏంటి అనేది ఒక మంచి గ్రామర్ బుక్ లేదా ఒక మంచి, రైట్ మా, సో ఇన్ఫర్మేటివ్ వీడియో ఉంటుంది కదా, అటువంటివి ఏమైనా చూడండి, తప్పకుండా మీకు హెల్ప్ దొరుకుతుంది, రైట్. సో మన క్లాస్లో మ్యాక్సిమం, రైట్ మా, సో ఐ గ్యారంటీ యూ, రైట్ మా, బేసిక్ లెవెల్లో, రైట్ మా, బేసిక్ లెవెల్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ 100% మనము దానికి ముందుకు వెళ్తాము, రైట్. సో ఇక్కడ ఓన్ చూడండి అమ్మా. ఇంతకుముందు చెప్పాను కదా, ఏ అండ్ ద వచ్చినప్పుడు, నౌన్ వచ్చినప్పుడు నౌన్కు ముందొచ్చే పదము ఫస్ట్ వచ్చే పదము అడ్జెక్టివ్ అవుతుంది. అలానే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వీటిని పొజెసివ్ అడ్జెక్టివ్స్ అంటారమ్మా. మై, అవర్, రైట్ మా. మై, అవర్, యువర్, రైట్ మా. ఇట్స్, దేర్, హర్, రైట్ మా. హర్. నెక్స్ట్ ఫీమేల్, హీ, హిమ్, హిమ్, రైట్, హిమ్ అవుతుంది కదా. నెక్స్ట్ పొజెసివ్ అడ్జెక్టివ్ అవుతుంది హిజ్. ఈ పదాలను ఒకసారి మీరు గమనించండి. ఈ పదాలు వచ్చినప్పుడు కూడా తప్పకుండా నౌన్ ఉండాలి. ఏముండాలమ్మా? నౌన్ ఉండాల్సిందే. ఎలా అయితే ఆర్టికల్స్ వచ్చినప్పుడు నౌన్ ఉండాలి. ఎందుకంటే నౌన్స్ లేకుంటే ఆర్టికల్స్కి అర్థమే లేదు. నౌన్స్ లేకపోతే ఏ లేదా యాన్ లేదా దాకు అర్థమే లేదు, రైట్. అలానే నౌన్లు లేకపోతే, నామవాచకాలు లేకపోతే మై, అవర్, యువర్, ఇట్స్, దేర్, హర్, హిజ్, జనరల్గా వాటికి కూడా ఛాన్సే లేదు. అంటే ఇట్ మీన్స్ దీస్ వర్డ్స్, ఏ వర్డ్స్? మై, అవర్, ఎక్సెట్రా ఎక్సెట్రా
డు నాట్ ఎగ్జిస్ట్ వితౌట్ నౌన్స్. నౌన్స్ లేకుండా ఎగ్జిస్ట్ కాలేవు, రైట్? వీటికి పేరు ఏంటంటే పొజెసివ్ అడ్జెక్టివ్స్ అంటారు. ఏమంటారు? పొజెసివ్ అడ్జెక్టివ్స్, రైట్? అయితే మరి వీటి తర్వాత నౌన్ తప్పకుండా ఉండాలి. నౌన్కు ముందు వచ్చే పదం కూడా ఏమవ్వాలి? 100% అడ్జెక్టివ్ అవ్వాలి. ఇక మైండ్లో లాక్ చేసుకొని పెట్టుకోండి, ఒక టేబుల్ క్రియేట్ చేసుకోండి. ఏంటి అంటే ఆర్టికల్స్, నౌన్స్ ఉంటాయి. ఆర్టికల్స్ ఉన్నప్పుడు నౌన్స్ ఉండాలి. ఈ పొజెసివ్ అడ్జెక్టివ్స్ మై, అవర్, వీటి తర్వాత కూడా నౌన్స్ ఉండాలి. వీటి మధ్యలో ఒక పదం, ఫస్ట్ పదం నౌన్కు ముందు వచ్చే పదము అడ్జెక్టివ్ అవ్వాలి, ఇంకా ఏది కాకూడదు. గెటింగ్ ద పాయింట్? సో కాబట్టి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాము. దిస్ ఈజ్ మై కనబడగానే మనం అదృష్టవంతులమే అనుకోవాలి. మై వచ్చిందంటే నౌన్ కనబడాలి. మరి చివరిగా ఉండేది నౌన్ అవుతుంది. కార్ అనేది ఇక్కడ ఏమైందమ్మా? నౌన్ గురించి చెప్తుంది కాబట్టి ఏమవుతుంది? అడ్జెక్టివ్. దిస్ ఈజ్ హౌ యూ ఆన్సర్, రైట్? సో ఈ విధంగా మనము కొంత ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఆల్ రైట్, నెక్స్ట్ వచ్చేసి మరి ఓవరాల్గా చూస్తున్నాము పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి అనేది మనం చూస్తున్నాం, రైట్ మా? నెక్స్ట్ వచ్చేసి రైట్ మా ఇంకో క్వశ్చన్ ఇస్తాను రీసెంట్గా అడిగినవి, రైట్ మా? ఎస్, యువర్ క్వశ్చన్ ఇస్ హీ పార్క్డ్, రైట్ మా? యువర్ నెక్స్ట్ క్వశ్చన్, హీ పార్క్డ్ హిస్ వెహికల్, రైట్ మా? హీ పార్క్డ్ హిస్ వెహికల్ dash the shade of the sun, రైట్ మా? హీ పార్క్డ్, అతను పార్క్ చేశాడంట. ఏం పార్క్ చేశాడు? అతని వెహికల్ ను. హీ పార్క్డ్ హిస్ వెహికల్ డాష్ ద షేడ్ ఆఫ్ ద సన్, రైట్ మా? ఇన్స్ట్రక్షన్ వచ్చేసి యువర్ ఇన్స్ట్రక్షన్ ఇస్ ఫిల్ ఇన్ ద బ్లాంక్, రైట్ మా? ఇన్స్ట్రక్షన్ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్ with appropriate preposition తో ఫిల్ చేయమంటాడు. అప్పుడు ఏ, he parked his vehicle dash in the shade of the sun అనాలా? బి, on the shade of the sun అనాలా? రైట్ మా? under the shade of the sun అనాలా? రైట్. డి, రైట్ మా? in, on, రైట్, under, OFF, off, right ma? So A answer, which of the following options is correct? In terms of filling the blank with what? Appropriate preposition. ఏమన్నాడు? అతను యొక్క వెహికల్ పార్క్ చేశాడంట, రైట్ మా? సన్ యొక్క నీడ అంటున్నాడు. మరి సన్ యొక్క నీడ అని అంటున్నాం కదా, మరి ప్రిపోజిషన్స్ ఇచ్చాడు. హీ పార్క్డ్ హిస్ వెహికల్ ఇన్ ద షేడ్ ఆఫ్ ద సన్, ఆన్ ద షేడ్ ఆఫ్ ద సన్, అండర్ ద షేడ్ ఆఫ్ ద సన్, ఆఫ్ ద షేడ్ ఆఫ్ ద సన్. ఎస్. సో ఒకసారి చూద్దాము. సో ఎగ్జాంపుల్సే సన్ ఉందమ్మా, రైట్? సన్, దీని నీడ ఎక్కడైనా పడుతుండొచ్చు, రైట్ మా? సో ఎక్కడైనా పడుతుండొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్సే చెట్టు ఉందనుకోండి, ఒక ట్రీ ఉంది, రైట్ మా? సో ఆ ట్రీ అనేది, రైట్, ఇక్కడ రాస్తాను చూడండి, రైట్? సో లెట్ జస్ట్ సే దీన్ని మనం ప్రాక్టికల్గా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. లెట్ జస్ట్ సే దర్ ఇస్ అ ట్రీ హియర్, రైట్? దర్ ఇస్ అ ట్రీ, రైట్ మా? సన్ ఉంది, రైట్ మా? సన్ యొక్క నీడ పడుతుంది అంటే ఒక ఆబ్జెక్ట్ పైన పడి ఆ నీడ ఎక్కడైనా పడుతుండొచ్చు. చెట్టు ఉంది, ఆ చెట్టు నుంచి తీసుకొని, రైట్ మా? సో ఆ నీడ ఏ ప్రదేశంలోనైనా పడవచ్చు. అయితే అక్కడ పార్క్ చేశాడు అంటున్నాడు. అయితే హీ పార్క్డ్ హిస్ వెహికల్, నీడ ఉంది, నీడ పైన పార్క్ చేస్తారా? ఆన్ అంటే ఏంటమ్మా? సర్ఫేస్ పైన అంటారు. ఏదైనా ఇది సర్ఫేస్ అనుకోండి, ఉపరితలాలు ఉన్న పైన ఉపరితలాలు ఉంటే దాన్ని ఆన్ అంటారు. ఎవడైనా నీడలో పార్క్ చేస్తాడు కానీ, అంటే నీడ లోపలికి వెళ్తాడు కానీ ఆన్ పైన అయితే కాదు కదా. ఆన్ ఎప్పుడు వాడతాము అంటే సర్ఫేస్, ఉపరితలాలకు అంటుకొని ఉంటే దాన్ని ఆన్ అంటారమ్మా. కానీ ఇక్కడ ఆన్ అనేది తప్పు. ఎవడైనా పార్క్ చేసినప్పుడు వెహికల్ పైన నీడ ఉంటుంది, నీడకు పైన అయితే పార్క్ చేయడు కదా, అందుకని ఆన్ పోతుంది, రైట్ మా? అండర్ అంటే ఏంటమ్మా? నీడ ఉంది, షేడ్ ఉంది, నీడ కింద పార్క్ చేస్తాడా? కాదు కదా. నీడ కింద ఏముంటుంది? ఎండే ఉంటుంది. మొత్తానికైతే నీడలో పార్క్ చేస్తాడు. ఏంటమాది? నీడలో, రైట్? సో కాబట్టి హీ పార్క్ హిస్ వెహికల్ ఇన్ ద షేడ్ ఆఫ్ ద సన్, నాట్ ఆన్. జనరల్గా మనం ఏమంటామంటే నీడలో పార్క్ చేసాము అని అంటాము, కానీ ఇంగ్లీష్కి వచ్చేవరకు ఇదేదో డిఫరెంట్గా ఉంటుంది అనేది మొన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేవరకు 60% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆనే క్లిక్ చేశారమ్మా. దట్స్ రాంగ్. ఏంటి అంటే ఈ విధంగా కాన్సెప్ట్ ఓరియంటేషన్లో కూడా వెళ్ళొచ్చు, పెద్దగా భయపడాల్సిన అవసరం లేదమ్మా. ఏంటి అంటే మీకు ఇంట్రెస్ట్ వచ్చేంతవరకే ఒక్కసారి ఇంట్రెస్ట్ వచ్చింది అని అంటే కనుక తప్పకుండా ఏ మ్యాటర్ అయినా మీరు న్యూస్ కూడా మీరు ఇంగ్లీష్లో చదవడానికి ప్రయత్నిస్తే 100% మీకు హెల్ప్ అవుతుంది. ఇక ఈ గ్రామర్ వినాలి, ఇదంతా వినాలి అనేది కూడా అవసరం ఉండదు. ఏంటి అంటే మీకు ఒక బేసిక్ లెవెల్లో ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేంతవరకే వచ్చింది అని అంటే ఈ క్లాసెస్ అన్ని నథింగ్ ఫర్ యూ, రైట్ మా? సో కాబట్టి కొంత
చూడండి మరి ఓఎఫ్ ఆఫ్ ఎందుకు కాదు, ఓఎఫ్ ఓఎఫ్ ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అంటే సపరేషన్ అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ సే ద ప్లేన్ టుక్ ఆఫ్, ద ప్లేన్ టేక్స్ ఆఫ్ ఎట్ 7 o'clock. టేక్స్ ఆఫ్ అంటే ఆ గ్రౌండ్ను వీడి వెళ్ళిపోతుంది. అంటే ఒక ప్రదేశాన్ని వీడి వెళ్ళిపోతే దాన్ని ఏమంటారు, టేక్ ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అంటారు. ఏమంటారమ్మా, ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అంటే టు గెట్ సపరేటెడ్. దేంట్లో నుంచి అయినా విడిపోతున్నాము అంటే ఏమా టేక్ ఆఫ్ యువర్ ఫోన్ అంటారు. అంటే ఉన్న దగ్గర నుంచి విడగొట్టు, తీసేయని. సో ఆ విధంగా ఓఎఫ్ఎఫ్ ఆఫ్ పెడతారు. మరి ఏవి కూడా ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఫిట్ అవ్వు. అందుకే సెంటెన్స్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఇంకా చాలా బెటర్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇప్పుడు కూడా ఏదో ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్ ట్రిక్స్ ఉన్నాయి, ఇంతకుముందు చెప్పిన ట్రిక్స్ ఉన్నాయి, అవి కొంతవరకు హెల్ప్ అవుతాయి. కానీ ఆ హెల్ప్ వీటినే ట్రిక్స్ మీదనే బేస్ చేసుకుని ఉంటే కాదు. మిగతా మ్యాథమెటిక్స్లో, అర్థమెటిక్ రీజన్లో ఇవి వర్కౌట్ అవుతాయేమో, కానీ ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్ కదమ్మా. అది మొత్తము కాన్సెప్ట్ ఓరియంటేషన్. అంటే రాసిన వాడు ఏం చెప్తున్నాడో మీరు అర్థం చేసుకోకపోతే ఎలా ఫీల్ చేస్తారు, రైట్? సో ఆ విధంగా మీరు తప్పకుండా సో ఆలోచనలు, పర్సెప్షన్, యూ నీడ్ టు చేంజ్ యువర్ పర్సెప్షన్. తప్పకుండా ఇది మీకు హెల్ప్ దొరుకుతుంది, రైట్ మా? కాకపోతే పేషెంట్గా ఉండి కొంత వినాల్సిన అవసరం ఉంటుంది. ఆల్రైట్, ఎస్. సో ఆ ప్రిపోజిషన్ అనేది అనేది మనం చూసాం కదా. నెక్స్ట్, సో ఈ విధంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, రైట్? సో ఏదైనా రైట్ అమ్మా ఒక సెంటెన్స్ అర్థం చేసుకోవడంలో ఉంటుంది, రైట్? సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ద రైటర్స్ మెసేజ్, రైట్ మా? రాసిన వాడు ఏం కోరుకుంటున్నాడు, దాని ప్రకారంగా పదాలను మనము సమకూర్చాల్సిన అవసరం ఉంటుంది. ఆల్రైట్, నెక్స్ట్ వచ్చేసి దీంట్లో రైట్ మరి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఎటువంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనము ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అనేది చూస్తున్నాము, రైట్ మా? దాంట్లో కొన్ని కుదిరితే ట్రిక్స్ ద్వారా మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాం, రైట్ మా? సిమిలర్లీ అలానే ఇంకో క్వశ్చన్ చూద్దాం, రైట్ మా? ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన రిపీటెడ్ క్వశ్చన్స్ మా, రైట్? ఇవి రిపీటెడ్గా అడుగుతున్న సందర్భం కాబట్టి వీటిని నేను కొంత ఫోకస్ చేస్తూ మీకు చెప్పడం జరుగుతుంది, రైట్? నెక్స్ట్ వచ్చేసి రైట్ మా, షీ స్పోక్ లౌడ్ అన్నాను, రైట్ మా? షీ స్పోక్ లౌడ్ అన్నాను. ఇది మొదటి భాగము, ఇది రెండవ భాగము, మూడవ భాగము, నాలుగవ భాగం వచ్చేసి నో ఎర్రర్ అని అన్నాను. ఏమన్నానమ్మా? నో ఎర్రర్. అంటే ఇన్స్ట్రక్షన్ వచ్చేసి ఏమి ఇచ్చాడు అని అంటే, ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఏమి ఇస్తున్నాడు అని అంటే, రైట్ మా? ద సెంటెన్స్ ఈజ్, ద గివెన్ సెంటెన్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ, ద సెంటెన్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ, ద సెంటెన్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 parts. The sentence is divided into 3 parts. The sentence is divided into 3 parts. The part which has error, the part which has error is your right answer. Is your right answer. If there is no error, right ma? If there is no error, ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు మీకు. ఎర్రర్ స్పాటింగ్ క్వశ్చన్స్ అన్నాడు కదా, ఎర్రర్ స్పాటింగ్ క్వశ్చన్స్లో ఈ రకంగా ఇన్స్ట్రక్షన్స్ మీకు కనబడతాయి. ఇఫ్ దర్ ఇస్ నో ఎర్రర్, మార్క్ యువర్ ఆన్సర్ యాజ్ నో ఎర్రర్. అంటే నో ఎర్రర్ ఉన్న ఆప్షన్ను క్లిక్ చేయండి అంటున్నాడు, రైట్ మా? క్వశ్చన్ అయితే ఇది ఇచ్చాడమ్మా మనకు. ఏమి ఇచ్చాడు? షీ స్పోక్ లౌడ్ అని ఇచ్చాడు. ఆల్ రైట్, సో ఏ భాగంలో తప్పు ఉందో, ద సెంటెన్స్ ఈస్ డివైడెడ్ ఇంటూ పార్ట్స్, ద పార్ట్ విచ్ హ్యాస్ ఎర్రర్, ఏ భాగంలో తప్పు ఉందో ఆ భాగాన్ని రైట్ ఆన్సర్గా మీరు చెప్పమంటున్నాడు. ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. లేదు, తప్పు లేదు అనుకుంటే, ఈ సెంటెన్స్ తప్పు లేదు అని అనుకుంటే కనుక మనము తప్పకుండా నో ఎర్రర్ అంటున్నాడు. తప్పు లేదు అని అంటే గ్రామటికల్ తప్పు, రైట్? సో ఆప్షన్స్ ఇస్తున్నాడు. A1. మరి మొదటి భాగంలో తప్పుంటే ఏ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. బి రెండవ ఆప్షన్లో తప్పుంది అంటే, రెండవ భాగంలో తప్పుంది అంటే మరి బి ఆప్షన్. మరి మూడవ భాగంలో తప్పుంది అంటే, లేదు 3 భాగాలు బాగానే ఉన్నాయి, సెంటెన్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఫ్రమ్ గ్రామటికల్ ఎర్రర్ అనుకుంటే కనుక యువర్ ఆప్షన్ షుడ్ బి డి, నో ఎర్రర్, రైట్ మా? నో ఎర్రర్. రైట్, మోస్ట్ ఆఫ్ యూ స్టూడెంట్స్ నో, బట్ ఎవరికైతే తెలియదు వాళ్ళకు అది చెప్పడం జరుగుతుంది, రైట్ మా? ఏమనుకుంటున్నారు, మిస్టేక్ ఎక్కడ అంటున్నారు? షీ స్పోక్ లౌడ్, రైట్ మా? తను బిగ్గరగా మాట్లాడింది అని అంటున్నారు, రైట్? సో సార్ ఇది మరి కరెక్ట్గానే ఉన్నట్టుంది, డైలమాలో అయితే ఉన్నారు, కానీ ఇలా డైలమాలో ఉంటే పనికి రాదు. ఎందుకు అంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటే అంటే మనము దొరికిపోతాం, రైట్ మా? సో కాబట్టి యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్, రైట్ మా? సో మినిమం గ్రామర్ అనేది తెలుసుకుంటేనే ఇది ఆన్సర్ చేయొచ్చు. విషయం ఏంటి అంటే మా, రైట్, ఇక్కడ లౌడ్ కాదమ్మా, ఇక్కడ ఏముండాలి అంటే లౌడ్లీ ఉండాలి. ఏముండాలమ్మా? లౌడ్ ప్లేస్లో పార్ట్ 3లో మనకు లౌడ్ ప్లేస్లో ఏముండాలి? లౌడ్లీ ఉండాలి,
లౌడ్లీ బికాస్ గుర్తుపెట్టుకోండి రైట్ మా సింపుల్ ఒక చిన్న టెక్నిక్ ద్వారా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. దర్ ఇస్ అ స్మాల్ టెక్నిక్. విషయం ఏంటి అంటే రైట్ రైట్ మా హెన్స్ ఆన్సర్ ఏంటమ్మా 3. మూడవ భాగంలో తప్పు ఉంది, ఆ తప్పున్న భాగమే మన రైట్ ఆన్సర్ అవుతుంది. దిస్ ఈజ్ ఎర్రర్ స్పాటింగ్ మోడల్ రైట్. సో ఈ విధంగా మనము మరి ఎందుకు తప్పు ఉందో ఏంటి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము రైట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నామా మనకు జనరల్గా రైట్ అడ్జెక్టివ్లు చెందిన పదాలు ఉంటాయి, యాడ్వర్బ్లకు చెందిన పదాలు ఉంటాయి. అడ్జెక్టివ్లు ఉంటాయి, తర్వాత ఏంటమ్మా యాడ్వర్బ్లు ఉంటాయి రైట్. సో ఇవన్నీ డీటెయిల్గా మనం తీసుకోవచ్చు, బట్ ఓవరాల్గా క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటున్నాయి అనేది తెలుసుకుంటున్నాం కాబట్టి రైట్ మా. సో ఆ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్స్ చెప్పబోతున్నాను రైట్. సో అడ్జెక్టివ్స్ ఉంటాయి, భాషా భాగాల్లో యాడ్వర్బ్స్ కూడా ఉంటాయి ఆల్రైట్. సో అయితే మరి అడ్జెక్టివ్లు వాడాల్సిన చోట యాడ్వర్బ్లు వాడి, యాడ్వర్బ్లు వాడాల్సిన చోట అడ్జెక్టివ్లు వాడితే మరి ఏమైనా ప్రమాదం జరుగుతుందా అంటే ప్రమాదం జరుగుతుంది. ఎందుకంటే వాటికి ఇండివిజువల్గా ఉన్నాయి కదా. yes or no? Simple, right? It is as simple as that. It means the situation or the position where you have to use adjectives, if you use adverbs, it goes wrong, right? So విషయం ఏంటంటే గుర్తుపెట్టుకుంటామా మనకు జనరల్గా అడ్వర్బుల్ అంటే చివరగా ఎల్వై లేదా ఎల్ఎల్వై ఉంటాయి అని మనకు తెలుసు. మన బుక్స్లో ఉంటే కనుక మోస్ట్ ఆఫ్ ద వర్డ్స్ విచ్ ఎండ్ ఇన్ ఎల్వై ఆర్ ఎల్ఎల్వై ఆర్ టర్మ్డ్ టు బి యాడ్వర్బ్స్ అంటారు. అంటే ఎల్వై ఉన్నాయల్లా యాడ్వర్బ్స్ అంటే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ సే ఫ్యామిలీ ఉంది రైట్ మా, ఫ్యామిలీ అనే పదం ఉంది, ఎల్వై ఉంది కదా అని యాడ్వర్బ్ అనలేము, ఇది నౌన్ అవుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద వర్డ్స్ విచ్ ఎండ్ ఇన్ ఎల్వై ఆర్ ఎల్ఎల్వై రైట్ మా. ఇంకా చెప్పాలంటే రైట్ మా అడ్జెక్టివ్ల చివర గుణాలను తెలియజేసే పదాలకు చివర ఫర్ ఎగ్జాంపుల్ సే హ్యాపీ ఉందమ్మా, గుణాన్ని తెలియజేసే పదము. బ్యూటిఫుల్ ఉంది, గుణాన్ని తెలియజేసే పదము. రిచ్ ఉంది, బ్యాడ్ ఉంది రైట్ మా. సో ఇవన్నీ గుణాలను తెలియజేసే పదాలకు చివర ఎల్వై లేదా ఎల్ఎల్వై యాడ్ చేస్తే ఏమవుతాయి? యాడ్వర్బ్స్ అవుతాయి రైట్ మా. అంటే ఎల్వై ఉన్న పదాలు మోస్ట్ ఆఫ్ ద వర్డ్స్ గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. దాదాపుగా చివరగా ఎల్ఎల్వై లేదా ఎల్వై ఉంటే వాటిని ఏమంటారు? యాడ్వర్బ్ అంటారు. ఇక ఎల్వై లేదనుకోండి జనరల్గా రైట్ మా గుణాలను ఏ పదం తెలియజేస్తుందో మనకు తెలిసి ఉండాలి రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ సే హ్యాపీ ఉందమ్మా, హ్యాపీలీ అవుతుంది రైట్. సో బ్యాడ్ ఉంది, బ్యాడ్లీ అవుతుంది. లౌడ్ ఉంటుంది, లౌడ్లీ ఉంటుంది. మరి ఏ సిచ్యువేషన్లో యాడ్వర్బ్స్ వాడాలి, హ్యాపీ వాడాలి, ఏ సిచ్యువేషన్లో హ్యాపీలీ వాడాలి? ఇట్ మీన్స్ ఏ సిచ్యువేషన్లో అడ్జెక్టివ్ వాడాలి, ఏ సిచ్యువేషన్లో యాడ్వర్బ్లు వాడాలి? గుర్తుపెట్టుకోండి సింపుల్గా రైట్ మా. సో ఇప్పుడు మనం ట్రిక్కి వద్దాం రైట్. సో ద ట్రిక్ సేస్ దాట్ రైట్ మా వీటిని సెంటెన్స్లో యాడ్వర్బ్స్ ఎప్పుడు వాడాలి రైట్ మా, అడ్జెక్టివ్స్ ఎప్పుడు వాడాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సింపుల్గా గుర్తుపెట్టుకోండి రైట్ మా. యాడ్వర్బులు రైట్ మా, యాడ్వర్బులు ఆర్ నెవర్ యూజ్డ్ విత్ నాన్ యాక్షన్ వర్బ్స్. ఈ పాయింట్ ఒకసారి చూడండి. యాడ్వర్బ్స్ ఎప్పుడు కూడా 100% ఆర్ నెవర్ యూజ్డ్ విత్ వాట్? నాన్ యాక్షన్ వర్బ్స్. అంటే క్రియ దాంట్లో పని లేకపోతే, ఆ పదములో పని లేకపోతే, అది క్రియాపదము కాకపోతే 100% మనము ఏం వాడకూడదమ్మా? యాడ్వర్బ్లు వాడాలి. ఇట్ మీన్స్ వీ హ్యావ్ టు యూజ్ వాట్? వాటికి బదులుగా యాడ్వర్బ్స్కి బదులుగా వీ హ్యావ్ టు యూజ్ ఏంటమ్మా? adjectives. We have to use what? Adjectives. అదే adverbs are used with what? Action verbs అని. ఇప్పుడు adverbs అనేది నాన్ యాక్షన్ వర్బ్స్తో వాడకూడదు అంటే యాక్షన్ వర్బ్స్తో వాడాలి రైట్ మా. రాము చెడ్డవాడు కాదు అంటే ఏంటమ్మా? మంచివాడనే అర్థం. అంటే యాడ్వర్బ్స్ వాడకూడదు అంటే యాడ్వర్బ్స్ మనము నాన్ యాక్షన్ వర్బ్స్తో యాడ్వర్బ్స్ వాడకూడదు అంటే యాక్షన్ వర్బ్స్తో వాడాలి. yes or no? ఇట్ మీన్స్ రైట్ మా. సో ఈ విధంగా మనం చెప్తాము రైట్. సో దీన్ని ఇంకా డీటెయిల్డ్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైట్. సో సింపుల్గా చూడండి, యాడ్వర్బ్స్ అనేవి రైట్ మా ఆర్ నెవర్ యూజ్డ్ విత్ నాన్ యాక్షన్ వర్బ్స్ రైట్ మా. సో adjectives are never used with action verbs. ఏంటమాది? యాక్షన్ వర్బ్స్. అదే కదా, రెండు ఒకటే. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే రైట్. ఏమన్నాను? అడ్జెక్టివ్స్ రైట్ మా అంటే ఒక వాక్యములో యాక్షన్ లేకపోతే అంటే పని లేకపోతే 100% పని లేకపోతే యాడ్వర్బ్ వాడకూడదు రైట్ మా. పని ఉంటే అడ్జెక్టివ్ వాడకూడదు, పని ఉంటే అడ్జెక్టివ్ వాడకూడదు, వైస్ వర్సా. ఎగ్జాంపుల్ ఈ సెంటెన్స్ చూడండి. స్పోక్, తను మాట్లాడింది రైట్ మా. తను మాట్లాడింది. మాట్లాడడం అనేది ఏంటమ్మా? ఒక పని చేయడం. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, ఐమ్ డూయింగ్ సంథింగ్ అంటే పని చేస్తున్నాను కాబట్టి
యాక్షన్ ఉంది. ఏంటమ్మా అది? యాక్షన్ ఉంది. యాక్షన్ వర్బ్లతో మనం వాడాల్సింది ఏంటమ్మా? యాడ్వర్బ్స్. కానీ లౌడ్ అనేది ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. సో కాబట్టి షీ స్పోక్ లౌడ్లీ. రైట్ మా? నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఇస్తాను సో దాట్ రైట్ మా? ఎస్. సో మరి దీనిపైన మనం ఇంతకుముందు అనుకున్నాము యాడ్వర్బ్లు అనేది యాక్షన్ వర్బ్స్తో, అడ్జెక్టివ్స్ అనేది నాన్ యాక్షన్ వర్బ్స్తో. రైట్ మా? సో మరి యాడ్వర్బ్స్ అనేది పని లేని పదాలకు వాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ సే షీ ఈజ్ హ్యాపీలీ అన్నాను. షీ ఈజ్ హ్యాపీలీ అన్నానమ్మా. డివైడ్ చేశాడు 1 2 3 నో ఎర్రర్ అన్నాడు. షీ ఈజ్ హ్యాపీలీ వినడానికే తప్పు ఉంది. ఎస్ ఆర్ నో? సార్ అట్లా ఎందుకంటారు సార్? షీ ఈజ్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ, యు ఆర్ హ్యాపీ అంటారు కానీ యు ఆర్ హ్యాపీలీ అన్నారు కదా. కానీ ఎందుకన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. సో దాట్ ఈ తెలుసుకున్నది తెలియని వాటికి ఏమైనా కాంప్లెక్స్గా ఉన్న వాటికి మనము అప్లై చేసుకోవచ్చు. ఆల్రైట్. సో విషయం ఏంటంటే షీ ఈజ్ హ్యాపీలీ ఎల్వై ఉంది కాబట్టి జనరల్గా మనం దీన్ని ఏమంటున్నాము? యాడ్వర్బ్ అంటాము. మీకు గుర్తుందా? యాడ్వర్బ్ అనేది యాక్షన్ వర్బ్లతోనే మాత్రమే వాడతాము, నాన్ యాక్షన్ వర్బ్తో వాడము. ఈజ్ అనేది హ్యాపీగా ఉంది, తను హ్యాపీగా ఉంది అనేది పనేమి కాదు, తను ఏమీ చేయట్లేదు కాబట్టి ఒక స్థితి ఉంది. ఏముందమ్మా? స్థితి. పని లేదు కాబట్టి అడ్జెక్టివ్స్ వాడాలి. హ్యాపీలీ కాదు ఏంటమ్మా? హ్యాపీ అంటే యాడ్వర్బ్లు పని పదాలకు మాత్రమే వాడతాము. పని లేదు, ఆ పదములో పని లేదు అని అంటే గనక అడ్జెక్టివ్ వాడాలి. రైట్. సో అందుకే షీఈ్ హ్యాపీలీ అనరు, షీఈ్ హ్యాపీ అంటారు. రీజన్ ఏంటి? హ్యాపీ అనేది అడ్జెక్టివ్. అడ్జెక్టివ్లు పని లేని పదాలు అంటే ఏదైతే పదంలో పని లేకపోతే వాటిని అడ్జెక్టివ్స్ అంటాము. రైట్ మా? అంటే అడ్జెక్టివ్స్ వాడాలి. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. షీ వర్క్డ్ హ్యాపీ అనాలా, షీ వర్క్డ్ హ్యాపీలీ అనాలా? అంటే మళ్ళీ డివైడ్ చేస్తాడు. షీ అనే దగ్గర డివైడ్ చేశాడు 1 2 3. మిస్టేక్ ఎక్కడుందమ్మా? అంటే ఇక్కడ షీ వర్క్డ్ హ్యాపీ అన్నాను. ఏమన్నాను? షీ వర్క్డ్ హ్యాపీ అన్నాను. రైట్. వెన్ ఐ సే షీ వర్క్డ్ హ్యాపీ, తప్పు ఎక్కడుందమ్మా? మూడవ భాగంలో ఉంది. అవునా? షీ వర్క్డ్ హ్యాపీ ఏదో వినడానికైతే తప్పుగా ఉంది. మేబీ గ్రామర్ మరి ఇంకో రకంగా ఉండొచ్చు. షీ వర్క్డ్ హ్యాపీ కరెక్టే ఉండొచ్చు కదా. కానీ దీన్ని మనం అనలైజ్ చేద్దాం ఒకసారి. షీ అనేది వర్క్ చేసింది అంటే పని చేసిందా లేదా? కానీ పైన సెంటెన్స్లో షీ ఈజ్ హ్యాపీ, ఈజ్ అంటే ఏంటమ్మా? పని లేదు. వర్క్ చేసింది అంటే ఏంటి? పని ఉంది, యాక్షన్ ఉంది. దెర్ ఈజ్ అన్ యాక్షన్ ఇన్ ఇట్. యాక్షన్ ఉంది కాబట్టి యాక్షన్ పదాలతో విత్ యాక్షన్ వర్బ్స్ వి డు నాట్ యూజ్ వాట్? విత్ యాక్షన్ వర్బ్స్ వి డు నాట్ యూజ్ వాట్? అడ్జెక్టివ్స్. మరి అడ్జెక్టివ్ చివర ఏం యాడ్ చేయాలి? యాడ్వర్బ్ కావాలంటే ఎల్వై యాడ్ చేయండి. వై తీసేసి ఎల్వై. హ్యాపీలీ, షీ వర్క్డ్ హ్యాపీలీ. ఈ విధంగా యాడ్వర్బ్కు అడ్జెక్టివ్స్ గుర్తుపెట్టుకోండి. రైట్ మా? నెక్స్ట్ రీసెంట్గా అడిగిన కొన్ని క్వశ్చన్స్ రైట్ మా యాస్టీస్గా నేను కొన్ని ఇక్కడ ఇస్తాను. మీకు అర్థమైంది కదా అడ్జెక్టివ్లను యాడ్వర్బ్లను ఏ సందర్భంలో వాడాలి. యాడ్వర్బ్లు వాడాలంటే యాక్షన్ పదం వాక్యంలో యాక్షన్ పదం తప్పకుండా ఉండాలి. అడ్జెక్టివ్లు వాడాలంటే నాన్ యాక్షన్ వర్బ్తో వాడతాం. రైట్. సో ఇది ఒకసారి చూడండి మా. రైట్. షీ ఫెల్ట్ హ్యాపీలీ అన్నాను. మళ్ళీ డివైడ్ చేశాడు. చివరిగా నో ఎర్రర్ అన్నాడు. చెప్పండి, నో ఎర్రర్ అనే ఆప్షన్ క్లిక్ చేయమంటారా? ఎందుకంటే దీంట్లో గ్రామటికల్ తప్పేమున్నా సార్, అంత బాగానే ఉంది, మీరు ఆప్షన్ నో ఎర్రర్ క్లిక్ చేయండి అంటారా? లేదు, తప్పు ఉంది. ఎస్ ఆర్ నో? రైట్ మా. ఏంటి అదేంటి సార్ తప్పు ఎందుకు ఉంది? వినడానికి కరెక్ట్గానే ఉంది కదా. షీ ఫెల్ట్ హ్యాపీలీ వినడానికి అలానే మాట్లాడతారు కదా. రైట్ మా. స్పోకెన్ ఇంగ్లీష్ అనేది గ్రామర్ లేకుండా మాట్లాడతారు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ చెప్పేటప్పుడు. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ గ్రామర్ మీద ఫోకస్ చేస్తూ స్పోకెన్ ఇంగ్లీష్ చేయలేము. రైట్ మా. అందుకే గ్రామర్ మీద ఫోకస్ చేయకుండా స్పోకెన్ ఇంగ్లీష్ అలా ఈజీగా మాట్లాడమంటారు. బట్ కమింగ్ టు గ్రామర్, ఎవ్రీ వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్. యూ కెనాట్ రిలేట్ ఇట్ విత్ వాట్? స్పోకెన్ ఇంగ్లీష్. బికాస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఈజ్ నాట్ స్పోకెన్ యూజింగ్ గ్రామర్. అంటే గ్రామర్తో కొంతమంది నాట్ ఎవ్రీబడి, ఐఎమ్ నాట్ టాకింగ్ ఎవ్రీబడి. బట్ ఏంటమ్మా, గ్రామర్ లేకుండా కూడా ఎదుటివానికి అర్థమయ్యేటట్టు పదాలు కొన్ని ఉపయోగిస్తారు. ఎదుటివానికి అర్థమైతే సరిపోతుంది కదా అంటారు. అంత గ్రామర్ అవసరమా అని అంటారు. కానీ ఇక్కడ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జామ్ కదా, టెస్ట్ కదా, ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలి. సో విషయం ఏంటంటమ్మా, హ్యాపీలీ అనేది ఏంటమ్మా? యాడ్వర్బ్ వాడాడు. మరి యాడ్జెక్టివ్ ఏమవుతుంది? హ్యాపీలీకి హ్యాపీ అవుతుంది. అయితే విషయం ఏంటి అంటే ఫెల్ట్ అనేది వర్బమ్మా, కానీ యాక్షన్ వర్బా అది? షీ ఫెల్ట్ హ్యాపీ అంటే తను హ్యాపీ అయ్యింది అంటున్నాము. అయ్యింది అనేది యాక్షన్ ఏమీ లేదు అందులో. అంటే ఒక స్థితి ఉంది. తను ఎలా ఉందమ్మా? హ్యాపీగా ఉంది. ఫెల్ట్ అంటే ఫీల్ అయ్యింది అంటే ఉంది అని అర్థం. యాక్షన్ లేదు కాబట్టి మనం ఏం రాస్తామమ్మా? షీ ఫెల్ట్ హ్యాపీ. షీ బికేమ్
షీ బికేమ్ హ్యాపీలీ అనాలా, హ్యాపీ అనాలా? షీ బికేమ్ యాంగ్రీలీ లేదా యాంగ్రీ అనాలా, హ్యాపీలీ లేదా హ్యాపీలీ? ఏదైనా కూడా యాడ్వర్బా అడ్జెక్టివా చెప్పండి. షీ బికేమ్, కొంతమంది అంటారు అరే మన ఫ్రెండ్ ఎవరైనా యాంగ్రీగా ఉంటే షీ బికేమ్ యాంగ్రీలీ అంటారు. స్పోకెన్ ఇంగ్లీష్లో మొదటి స్టేజ్లో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనము మాట్లాడాలి కంటిన్యూస్గా అనే ఉద్దేశంతో కొన్ని గ్రామటికల్ మిస్టేక్స్ అయినా మాట్లాడుతుంటాం. కానీ దాన్నే అదే ప్రామినెంట్గా తీసుకొని నేను ఎగ్జామ్లో కూడా నేను విన్నట్టుగానే రాస్తానంటే కాదమ్మా. సో గ్రామర్ అనేది తప్పకుండా మనం పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆల్రైట్. సో విషయం ఏంటంటే యాడ్వర్బ్ వాడాడు. ఎవరిపైన బేస్ అయి ఉంటుంది? వర్బ్, అంటే ఇచ్చిన వర్బ్. మరి ఇచ్చిన వర్బు యాక్షన్ వర్బా, నాన్ యాక్షన్ వర్బా? ఈజ్ ద గివెన్ వర్డ్ యాక్షన్ వర్బ్ ఆర్ నాన్ యాక్షన్ వర్బ్? ప్లీజ్ టెల్ మీ. రైట్ మా. బికేమ్ అంటే అవ్వడము, చెయ్యడం కాదు. తను అయ్యింది అంటే తను ఏమయ్యింది? యాంగ్రీ అయ్యింది అనేది అర్థమైంది కదమ్మా. బికేమ్ అంటే ఏంటి? దాని అర్థం తెలుసు కదా. అది యాక్షన్ ఏమి లేదు, దాంట్లో పనేమి లేదు కాబట్టి యాంగ్రీలీ కాదు, మనం వాడాల్సింది ఏంటమ్మా? యాంగ్రీ. షీ బికేమ్ యాంగ్రీ. రైట్. సో ఈ విధంగా ఈ జనరల్గా కొన్ని ట్రిక్స్ ద్వారా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఒక ఈజీగా కొంత క్రాక్ చేయడానికి. రైట్మా. సో లేదు ఇది టాప్ లెవెల్ ఎగ్జామ్ రైట్మా, ఎస్బీఐ పిఓ లేదా క్లర్క్స్ లేదా ఆ విధంగా అని అనుకుంటే కనుక కొంత కాన్సెప్ట్ ఓరియంటేషన్లో ప్రతిదీ కూడా మనం పేపర్ రీడింగ్, న్యూస్ పేపర్ రీడింగ్ రెగ్యులర్గా చేస్తూ ఈ విధంగా ఉంటే దాంట్లో అది చేసుకోవచ్చు. బట్ ఇదేంటంటే వాటికి కూడా మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. యస్ ఆర్ నో? రైట్మా. సో దాట్ ప్లాట్ఫామ్ is here now.